బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పొదిలి దేవికపై దుండగులు యార్లగడ్డ శ్రీకృష్ణ సుజాత దంపతులు దాడి చేసిన ఘటనను వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో దేవికను పరామర్శించిన ఆయన 2016 వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం కఠిన శిక్షలు విధించాలని పోలీసులకు డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఎస్పీ స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీకృష్ణ అనే అతను వాళ్ళ భార్య సుజాత అనే వీళ్ళిద్దరూ కలిసి కారంచేడుకి చెందిన మా దివ్యాంగురాలు మోగచ్చుడు చూడండి, దేవిక తన పేరు మోగచ్చుడు. మనం మాట్లాడేది కూడా పాప తనకి వినిపించదు, మాట్లాడలేని పరిస్థితిలో. ఈ దేవికని ఇంత దారుణంగా రాడ్తో కొట్టి కింద పడేసి పొట్టలో కొట్టి ముక్కు మెడ కొట్టి రక్తం కూడా వచ్చింది. మెడ కూడా తను తిప్పివేసి అంటే చప్పబోతాన్ని కూడా ట్రై చేశారు. ఇప్పటికీ ఈ నెల 8వ తారీఖున జరిగిన ఈ ఆలస్యంలో వెంటనే ఆమెకి రక్తము కారిపోతూ దెబ్బలు తగ్గుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే వాళ్ళ సిస్టరు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలుసుకొని వచ్చిన తర్వాత స్టేషన్కి తీసుకువెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్య వైఖరి చేసి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఒక వైఖరిగా మాట్లాడితే వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో చీరాల హాస్పిటల్లో జంతం చేయలేదు. 8వ తారీఖు ఈరోజు జరిగిన దారుష్యంలో కారంచేడుకి చెందిన ఎస్ఐ గారు ఇప్పటి వరకు కేసు కట్టకుండా అరెస్ట్ చేయకుండా ఇంత దారుణంగా నిర్లక్ష్య వైఖరు ఎస్ఐ గారు ఎందుకు చేస్తున్నారు అనేది మేము ఖండిస్తున్నాం వికలాంగులు తరపున. ఎందుకంటే ఈరోజు వికలాంగులకి ఒక యాక్ట్ ఉంది, 2016 వికలాంగుల హక్కుల చట్టం ఉంది మాకు. ఇప్పటి వరకు కూడా దీపికకి జరిగిన తనకి దాని మీద విషయంలో ఇక్కడున్న రోడ్లు ఉన్న సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు,